బూతులు తిట్టడం, విధ్వంసం చేయడమే వారి పని అంటూ వైసీపీపై ఏపీ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. ఎవరెన్ని తిట్టినా ప్రజల కోసం పని చేస్తూనే ఉంటానన్నారు. అసెంబ్లీకి రాకుండా బయట గొడవ చేస్తున్నారని, నీటి విలువ తెలిసిన ముఖ్యమంత్రిని అని వర్షపు నీరు సముద్రంలో కలవకుండా చెరువులకు మళ్లించమన్నారు. నదుల అనుసంధానంపై దృష్టి పెట్టామన్నారు. 1500 టీఎంసీల కృష్ణా నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని, బెదిరిస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి అలాంటి కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామికి ఏ నెయ్యితో నైవేద్యం ఇచ్చారో చూశారా మీరు? కెమికల్స్ తో తయారు చేసిన నెయ్యి 20 కోట్ల లడ్డూలు తయారు చేసి దేవుడికి నైవేద్యం ఇచ్చారంటే దేవుడు క్షమించాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంత అన్యాయం చేసి ఎలాంటి సంబంధం లేని హెరిటేజ్ పైన నెపం వేసి ఆ రోజు కూడా వేసాడు. మీకు జ్ఞాపకం ఉందో లేదో? బాబాయిని చంపేసి మరుసటి రోజు పేపర్లో నారాసుర రక్త చరిత్రని నా చేతిలో కత్తి పెట్టాడు. అవునా? జ్ఞాపకం ఉందా లేదా? అంటే ఈరోజు నేను మీకోసం కష్టపడాలనా? ఇలాంటి అవినీతి పరులు బూతులు తిడితే నేను పడాలనా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరన్నా తిట్టానా? మాట్లాడితే బూతులు. మా తల్లి ఎప్పుడో చనిపోయింది, ఆవిడ్ని తిడతారు, మా శ్రీమతిని తిడతారు, మా నాయకులను తిడతారు, ఇష్టానుసారంగా మాట్లాడతారు, అసెంబ్లీకి రారు, బయట గోల చేస్తారు. ఇప్పుడు అంటాడు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. ఇవ్వాల? బయట వస్తే విధ్వంసం, ఎక్కడికి పోయినా నేరాలు ఘోరాలు. ఇంక తిట్టడం, వీళ్ళ తిట్లు పడాలి, మళ్ళా నేను అభివృద్ధి చేయాలి. అందుకే నేను ఒకటి ఆలోచించాను, ఎవరు తిట్టినా నేను లెక్క పెట్టుకోను. నేను బతికేది మీకోసరం.